బ్రేకింగ్ న్యూస్ మరోసారి తెలంగాణ రాజకీయాల్లో గులాబీ గర్జన వినబడబోతోంది. ఇవాళ జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. గతేడాది ఏప్రిల్లో ఎలకతుర్తి సభలో పాల్గొన్న కేసీఆర్ సుమారు ఏడాది తర్వాత జగిత్యాల సభ ద్వారా మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభను చారిత్రక విజయవంతం చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ సభలోనే గులాబీ తీర్థం పుచ్చుకోనుండడంతో రాజకీయంగా ఈ సభకు భారీ ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సభను చారిత్రాత్మక విజయవంతం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. 5 నియోజకవర్గాలకు 5గురు బలమైన నేతలను ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. ఈ 5గురు నేతలు క్షేత్రస్థాయిలో ఉండి సభ ఏర్పాట్లు, జన సమీకరణ, భద్రత వంటి అంశాలు పర్యవేక్షిస్తున్నారు. జగిత్యాలకు పల్లా రాజేశ్వరరెడ్డి, కోరుట్లకు వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఎల్ రవీందర్రావు, వేములవాడకు బాల్కా సుమన్, చొప్పదండికి పెద్ది సుదర్శన్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటుగా జన సమీకరణ, ప్రాంగణ నిర్వహణను సీనియర్ నేతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు. 1,00,000 మందికి పైగా జనంతో జగిత్యాలను గులాబీమయం చేయాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇవాళ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభకు రాబోతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ తలపెట్టినటువంటి ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. ఇదే సభలో సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇవాళ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరబోతున్నారు. సో ఇప్పటికే అక్కడ జగిత్యాల పట్టణం మొత్తం పూర్తిగా గులాబీమయమైపోయింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగబోతున్నటువంటి భారీ బహిరంగ సభను సూపర్ సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమై ఉన్నాయి. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఇవాళ భారీ బహిరంగ సభ జరగబోతోంది. ఇప్పటికే ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది బీఆర్ఎస్ పార్టీ? ఎన్ని అంటే నెంబర్ అనుకున్నారా? ఎంత సంఖ్యతో ఈ సభను విజయవంతం చేయాలనేది ఎట్లా టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది? కాంగ్రెస్ వీడినటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పుడు నేడు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యం లోపల దీన్ని బీఆర్ఎస్ తన ప్రచార అస్త్రాలుగా వినియోగించుకున్నది. ఏంటంటే ఉత్తర తెలంగాణ లోపలనే చాలా బలమైన పార్టీగా గుర్తింపు పొందినటువంటి బీఆర్ఎస్ ఉద్యమం నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఆయుపట్టుగా ఉన్నది. ఈ నేపథ్యం లోపల ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల లోపల చర్చల పడినటువంటి బీఆర్ఎస్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవడానికి ఈ రోజు జీవన్ రెడ్డి ఏదైతే పార్టీలో జైనింగ్ అవుతున్నటువంటి నేపథ్యం లోపల దాన్ని ఇటు బీఆర్ఎస్ తన ప్రచారానికి గట్టిగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఇప్పటికే జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం జరిగింది, హరీష్ రావు రావడం జరిగింది. అదే విధంగా ఫామ్ హౌస్ లోకి వెళ్లి కేసీఆర్ ను కూడా కలవడం కూడా జరిగింది. అంటే ఈ నేపథ్యం లోపల జైన్ కావాలంటే అక్కడ జైన్ కావచ్చు, కానీ ఖచ్చితంగా బహిరంగ సభ నిర్వహించి ఆ బహిరంగ సభ లోపలనే ఇటు జైన్ అవుతా అని చెప్పడంతో జీవన్ రెడ్డి కోసం జగిత్యాల్లోనే భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా గులాబీ శ్రేణులను ఈ పార్టీకి అంటే ఏదైతే ఈ సభ ఉందో ఆ సభకు తరలించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దాదాపుగా జగిత్యాల లోపల కాలేజీ గ్రౌండ్ మొత్తం కెపాసిటీ 20,000 కెపాసిటీ ఉండగా మొత్తం కూడా జగిత్యాల పట్టణాన్ని గులాబీమయం చేసి మొత్తం ఒక దాదాపుగా 50,000 మందిని కూడా జగిత్యాలకు తరలించి తమ బలము తగ్గలేదు అని చెప్పి అక్కడ నిరూపించుకుంటునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మొత్తం అందరితోని కూడా ఇటు మాట్లాడి పెద్ద ఎత్తున కూడా జనాలను తరలించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేసీఆర్ దాదాపుగా ఇటు అంటే ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు కేసీఆర్ స్పీచ్ ని వినడానికి కూడా పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఇటు రేవంత్ రెడ్డి కాళేశ్వరం లోపల భారీ బహిరంగ సభ పెట్టడం, ఇక్కడ కేసీఆర్ బహిరంగ సభ పెట్టడంతో ఈ రోజు కేసీఆర్ అంటే మొత్తం కూడా ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తున్నటువంటి నేపథ్యం లోపల కేసీఆర్ ప్రభుత్వం పైన ఏ విమర్శలు చేస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకోవడానికి ఈ సభ నుంచే మళ్ళీ జగిత్యాల జైత్రయాత్ర మొదలు పెట్టినట్టుగా అయితే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత కూడా
కేసీఆర్ సింహం బయటకు వస్తుంది. ఇక మొత్తం ఇప్పుడు జరగబోయేటువంటి ఏదైతే బహిరంగ సభ నుంచే ఎన్నికలకు సన్నద్ధం కావాలని చెప్పి అయితే బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు ఇవ్వనట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 6 గంటలకు బహిరంగ సభకు చేరుకుంటారు. 6 గంటల నుంచి దాదాపుగా కేసీఆర్ స్పీచ్ దాదాపు 45 నిమిషాల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే ఉద్యమం నుంచి కూడా కేసీఆర్ స్పీచ్ వినడానికి చాలా మంది కూడా ఆసక్తి చూపుతారు. ఈ రోజు ముఖ్యంగా అటు రేవంత్ రెడ్డి సభ ఉన్నటువంటి నేపథ్యం లోపలతో పాటుగా ఇటు పార్లమెంట్ లోపల ఇటీవల మహిళా బిల్లు ఇవన్నీ కూడా వీగిపోవడంతో ముఖ్యంగా కేసీఆర్ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీజేపీ ప్రభుత్వం పైన ఈ రోజు Right. గట్టిగా అంటే మొత్తం విరుచుకుపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవాళ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ సభకు హాజరు కాబోతున్నారు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇవాళ జరగబోయేటువంటి భారీ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో జాయిన్ కాబోతున్నారు. ఒక ఏడాది తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నారు. కేసీఆర్ బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు కాబట్టి అటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో, అటు ప్రజల్లో కూడా ఒక ఉత్సాహం కనిపిస్తుంది. ఏం మాట్లాడతారనేటువంటి ఆసక్తి రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది.